అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ ఇఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓఈ ఈక్వల్ టు 70 degrees అండ్ డిఓబి ఈజ్ ఈక్వల్ టు 40 degrees, ఫైండ్ యాంగిల్ బీఓఈ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈఓసి అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఒకసారి చూడండి, ఏబి అనేది ఒక లైన్, అలానే సిడి అనేది ఒక లైన్. సో ఈ రెండు లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇంకేమి ఇచ్చారు? ఏఓసి అలానే బిఓఈ రెండిటి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 70 degrees అన్నాడు. ఓకేనా? ఏఓసి అంటే ఈ యాంగిల్, బిఓఈ అంటే ఈ యాంగిల్. ఓకేనా? సో దీని ఈక్వల్ టు 70 degrees అన్నాడు. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు? డిఓబి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. డిఓబి ఈక్వల్ టు 40 degrees. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? బిఓఈ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రిఫ్లెక్స్ ఆఫ్ ఈఓసి అన్నాడు. సో ఈఓసి అంటే ఈ యాంగిల్కి రిఫ్లెక్స్ ఉండేది ఏది? సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రిమైనింగ్ యాంగిల్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? రిఫ్లెక్స్ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ యాంగిల్. ఓకే, సో ఒకసారి చూడండి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఓకేనా? సో గివెన్ యాంగిల్ డిఓబి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఓకేనా? సో డిఓబి ఏది? డిఓబి. సో ఈ యాంగిల్ 40 degrees అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ కూడా 40 degrees ఉంటుంది, ఏఓసి. ఎందుకంటే ఇవి రెండు కూడా ఇది వర్టెక్స్ కదా. సో వర్టెక్స్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 40 degrees అంటే ఇది కూడా ఎంత ఉంటుంది? 40 degrees ఉంటుంది. ఓకేనా? సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఓబి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఓకేనా? సో ఇప్పుడు ఇది కూడా 40 degrees. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమన్నాడు? మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఏఓసి ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 degrees అన్నాడు. ఓకేనా? సో ఆల్సో గివెన్ ఏఓసి ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఓకే, ఇక్కడ మనకి ఏఓసి ఉంది. ఏఓసి ఎంత? 40 degrees. సో ఏఓసి ఉన్న దగ్గర 40 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బిఓఈ తెలుస్తుంది. ఓకేనా? సో 40 degrees ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. అప్పుడు బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 70 మైనస్ 40. ఓకేనా? 70 మైనస్ 40 అంటే ఎంత? 30 degrees. బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 30 degrees. బిఓఈ అంటే యాంగిల్. సో ఇక్కడ ఇది ఎంత వచ్చింది? 30 degrees వచ్చింది. సో ఇప్పుడు మనం ఈఓసి కనుక్కొని తర్వాత దాని యొక్క రిఫ్లెక్స్ ఈఓసి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఆల్సో యాంగిల్ ఏఓసి, ఈఓసి అండ్ బిఓఈ ఈ అన్ని యాంగిల్స్ కూడా ఏవి? ఆర్ యాంగిల్స్ ఆఫ్ లీనియర్ ట్రిపుల్. ఓకేనా? సో రెండు యాంగిల్స్ ఉంటే లీనియర్ పెయిర్ అంటాము, మూడు ఉంటే లీనియర్ ట్రిపుల్ అంటాం. ఇక్కడ ఏఓసి అలానే ఈఓసి అలానే బిఓఈ ఈ మూడు యాంగిల్స్ కూడా లీనియర్ ట్రిపుల్. అంటే ఈ మూడు యాంగిల్స్ని కలిపితే దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో అది ఇక్కడ తీసుకొని దాని నుండి ఈఓసి కనుక్కుందాం. సో యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఈఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ వచ్చేసి అది లీనియర్ ట్రిపుల్. ఓకే, సో ఏఓసి అంటే ఎంత వచ్చింది? 40 degrees కదా. ప్లస్ ఈఓసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ బిఓఈ ఎంత వచ్చింది? 30 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? సో ఈఓసి ప్లస్ 30 ప్లస్ 40 అంటే 70 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో నెక్స్ట్ ఈఓసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 ప్లస్ 70 అనేది రైట్ సైడ్ తీసుకొస్తే -70 అంటే 180 మైనస్ 70 అంటే ఎంత? 110. ఈఓసి ఈజ్ ఈక్వల్ టు 110 degrees వచ్చింది. సో కానీ మనం కనుక్కోవాల్సింది ఈఓసి కాదు, రిఫ్లెక్స్ ఈఓసి కనుక్కోవాలి. సో రిఫ్లెక్స్ ఈఓసి అంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఈఓసి ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ 110 చేయాలి. ఓకేనా? 360 మైనస్ 110
అంటే ఇప్పుడు ఇక్కడ ఈఓసి ఉంది కదా, ఈఓసి అంటే ఈ యాంగిల్ వచ్చింది మనకి, ఈ యాంగిల్ వచ్చేసి 110 degrees వచ్చింది. సో దీనికి పక్కన ఉండే యాంగిల్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టోటల్ యాంగిల్ మొత్తం కలిపితే కంప్లీట్ యాంగిల్ కదా, ఈ మొత్తం కలిపితే 360కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది 110 ఉంది. సో దీనికి రిఫ్లెక్స్ కనుక్కోవాలంటే ఈ మిగతా యాంగిల్స్ మొత్తం కనుక్కోవాలి. సో మిగతా యాంగిల్స్ మొత్తం అంటే ఇది మొత్తం ఉండేది 360లో నుంచి ఈ ఈఓసిని మైనస్ చేస్తే మిగతా యాంగిల్ మొత్తం మనకు తెలుస్తుంది కదా. సో అందుకని 360లో నుంచి 110 అనేది మైనస్ చేయాలన్నమాట. ఓకేనా. సో 360 - 110 = ఎంత వస్తుంది? 0. 6 - 1 is 5. 3 - 1 is 2. So 250 degrees. So reflex of EOC is equal to 250 degrees. So ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ XYMN intersect at O if angle YOP is equal to 90 degrees. Okay, so and A is to B is equal to 2:3. Find measure of C. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో XY అనేది ఒక లైన్, M అనేది ఒక లైన్. సో ఇవి రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? YOP అంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 degrees అన్నాడు. అలానే A is to B is equal to 2:3 అన్నాడు. అంటే ఇక్కడ MOP A అనుకున్నాము, XOM మేము B అనుకున్నాము. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క రేషియో 2:3. సో అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ C అనేది ఉంది కదా, ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవన్నీ రాద్దాము. ఓకేనా. సో గివెన్ యాంగిల్ YOP is equal to 90 degrees. నెక్స్ట్ యాంగిల్ POM is equal to A and MOX is equal to B. XON is equal to ఏంటి? C. ఓకే. ఇక్కడ A అండ్ B ఏమవుతాయి? ఒకసారి చూడండి. ఇక్కడ AB ఈ 2 యాంగిల్స్ కలిపితే కాంప్లిమెంటరీ యాంగిల్ 90 degrees అవుతుంది కదా. XOP అనేది 90 degrees అవుతుంది. అంటే ఇప్పుడు A + B is equal ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. సో AB ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో అప్పుడు ఏమవుతుంది? A + B is equal to 90 degrees. ఓకేనా. సో ఇంకేమి ఇచ్చారు వాళ్ళు? ఆల్సో గివెన్ A is to B is equal to ఎంత ఇచ్చారు? రేషియో 2:3. సో ఇప్పుడు ఇలా రేషియో ఇచ్చారు కాబట్టి మనం ఏ యాంగిల్ కనుక్కోవచ్చు, బి యాంగిల్ అనేది కనుక్కోవచ్చు, ఏబి వాల్యూస్ కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఏ కనుక్కోవాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 తీసుకొని బై టోటల్ పార్ట్స్ తీసుకోవాలి. A + B తీసుకోవాలి. A + B అంటే రెండింటిని యాడ్ చేయాలి. 2 + 3 అంటే ఎంత? 5. అలానే ఏబీలు అనేవి ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి మనం యాంగిల్ ఎంత తీసుకోవాలి? 90 degrees తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుందిగా. 5 1 = 5, 5 1 = 5, 4 0 అంటే 5 8 = 90. సో 18 × 2 అంటే 36 degrees. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36 degrees. నెక్స్ట్ బి కూడా అలానే కనుక్కోవాలి. సో బి ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 3 తీసుకొని బై టోటల్ రేషియో తీసుకోవాలి. టోటల్ రేషియో అంటే రెండింటిని యాడ్ చేయాలి. 2 + 3 అంటే ఎంత? 5 × 90 degrees. 5 1 = 5, 18 అంటే 18 3 ఎంత? 54 degrees కదా. సో ఇప్పుడు ఏబీ వాల్యూస్ అనేవి వచ్చాయి. సో అదే కదా మెజర్ ఆఫ్ సి కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏబీ వాల్యూస్ తెలిసాయి. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఇక్కడ సి అనేది ఉంది కదా, XON అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో XON కనుక్కోవాలంటే మరి ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా కనుక్కుంటాం? ఒకసారి ఇక్కడ చూడండి. XOM అలానే YON ఇవి రెండు కూడా ఏంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అంతే కదా. సో ఇది వర్టెక్స్ అనుకుంటే ఇక్కడ సైడ్ ఉండేది రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకేనా. సో XOM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే YON. ఇప్పుడు XOM ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? XOM అంటే B కదా, 54 degrees వచ్చింది. అంటే ఇది 54 degrees ఉంది అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఇక్కడ ఎంత ఉంటుంది? 54 degrees ఉంటుంది, అంతే కదా. YON కూడా 54, ఎందుకంటే ఇవి రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది 54 ఉంది అంటే మనకి యాంగిల్ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి XON + YON ఇవి రెండింటి ఈక్వల్ టు 180 degrees, ఎందుకంటే ఇప్పుడు ఈ యాంగిల్ లీనియర్ పేర్ అవుతుంది, అంతే కదా. ఒకే లైన్ పైన ఉన్నటువంటి యాంగిల్స్ కాబట్టి ఇది లీనియర్ పేర్. సో లీనియర్ పేర్ అంటే వాటి సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే XON + YON ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దాని నుంచి మనం సి అనేది మెజర్ చేయొచ్చు.
ఓకేనా. సో ఒకసారి చూడండి, XOM అండ్ YON ఆర్ vertically opposite angles. So YON is equal to first XOM is equal to 54 కదా. సో అప్పుడు YON is equal to కూడా 54 degrees అవుతుంది. ఓకేనా. సో YON is equal to 54 degrees. ఓకే. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ XON ప్లస్ యాంగిల్ YON ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ వచ్చేసి లీనియర్ పేర్. ఓకేనా. సో రీజన్ వచ్చేసి లీనియర్ పేర్. సో ఇక్కడ XON అంటే ఎంత, C కదా, C ప్లస్ YON ఎంత 54 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 54. సో 180లో నుండి 54 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 10 - 4 అంటే 6, ఇక్కడ 7 ఉంటుంది. 7 - 5 అంటే 2, 126. C ఈజ్ ఈక్వల్ టు ఎంత, 126 degrees. ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. ఓకేనా. సో దీంతో 4th క్వశ్చన్ వరకు అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.